మొత్తానికి ఇంకా బాగీ అయితే మన అమ్మతో ఐ లవ్ యూ చెప్పించేసుకుందండి. అసల ఎంత మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఎంత బాగా యాక్ట్ చేసిందో నిన్నటి ఎపిసోడ్‌లో అయితే. ఇంక అసలేం జరుగుద్దంటే మత్తు మందు కలిపిన పాలన్నీ మన బాగీ తాగేస్తదనమాట. ఇంక అమర్ దగ్గరికెళ్ళిపోయి తూలుతూ ఉంటదనమాట. "బాగీ నువ్వు ఇవాళ ఏంటో తెగ తూలుతూ తేడాగా ఉన్నావు. వచ్చి పడుకుందురా" అనేసైతే అమర్ అంటూ ఉంటాడనమాట. "నేను బానే ఉన్నానండి. ఇవాళ అయితే నీతో కొన్ని విషయాలు మాట్లాడాల్సిందే" అనేసి ఇంకా వెళ్ళిపోయి అమర్ మీద పడిపోయిద్దనమాట. అసలు అమర్ అయితే ఇంకా మిస్సమ్మ పడకుండా పట్టుకుంటాడనమాట. "ఏవండీ నేనైతే ఫస్ట్ టైం మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో చూసినప్పుడు మీ ఫేస్ అస్సలు నచ్చలేదు. ఎప్పుడు ఉమ్మని పెట్టుకుంటారు. నవ్వనే నవ్వరు. ఎప్పుడు చూడు నా దారికి అడ్డొస్తూనే ఉంటారు. ఇంక నాకైతే మీతో పెళ్ళయ్యాక నేనైతే ఫిక్స్ అయ్యాను. దేవుడా ఎందుకు నాకు ఇలాంటి ఆయన్ని భర్తగా ఇచ్చావు? నేనైతే ఈయనకైతే విడాకులు ఇచ్చేస్తాను" అనేసి అనుకున్నాననేసి ఇంక మిస్సమ్మ చెప్తూ ఉంటే అమర్ షాక్ అవుతాడనమాట. "ఇట్స్ ట్రూ అండి. మీకు విడాకులు ఇవ్వాలనుకున్నాను నేను. కానీ మీరొక మంచి తండ్రి, మంచి కొడుకు అని నాకైతే తర్వాత అర్థమైంది. అందుకనే మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేకపోయాను. మీరు నా బంగారం అండి" అని ఇంక మన మిస్సమ్మ అయితే అమర్‌కి ముద్దులు పెడతానే ఉంటదనమాట. ఇంక "మీరు నా బంగారు కొండండి" అనేసి భలే పొగుడుతూ ఉంటదనమాట అమర్‌ని. ఇంక "మీకైతే ఎన్నో రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి" అనేసి "ఐ లవ్ యూ అండి" అని చెప్తదనమాట. ఇంక అమర్ అయితే "సరే రా పడుకుందాం" అంటాడనమాట. "మీరు కూడా చెప్పండి తిరిగి" అనేసి అడుగుద్దనమాట. ఇంకా మన బాగి అయితే ఇంక "మీరు కూడా చెప్పండి" అనేసి ఏడుస్తూ ఉండేసరికి ఇంకా అమర్ అయితే ఏం చేయలేక ఇంకా మొహం అయితే సీరియస్‌గా పెట్టుకొని "ఐ లవ్ యూ టూ" అనేస్తాడనమాట. ఇంక మన బాగి ఫుల్లు సంతోషంలో ఉండదనమాట. ఇంక అమర్ అయితే బాగిని తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తాడనమాట. ఇక నెక్స్ట్ ఏం జరుగుద్దో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.